దిగారంటే ఖచ్చితంగా 11 మంది కూడా ప్లే చేయాలి, ఆడాలి. ఒకడు కీపింగ్ చేయాలి, ఒకడు బౌలింగ్ వేయాలి, ఒకడు ఫ్రంట్ ఫుట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డింగ్ చేసి వాళ్ళు సంసిద్ధంగా ఉండాలి. గేమ్‌లో పార్టిసిపేట్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఆడాలి. వాళ్ళు ఆడితేనే వాళ్ళక్కడ ప్రతి ఒక్కరు ఆడగలిగితేనే అక్కడ టీం అనేది సక్సెస్‌గా విజయం అనేది సాధించగలదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యత ప్రకారంగా చక్కగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇస్తేనే కదా ఆ టీం అనేది విజయ బాటలోకి నడిపించగలుగుతారు. కనుక ఈరోజు సంఘములో మనందరము ఏక శరీరము కదా! దైవజనుడవని, సంఘమవని. అక్కడ ఎవరు ప్రాముఖ్యమని కాదు, ఎవరు తక్కువని కాదు. అందరూ సమానమే. కనుక సంఘము అభివృద్ధి పడాలంటే, సంఘము ద్వారా అనేక ఆత్మలు మందిరాలకి నూతన ఆత్మలు నడిపింపగలాలంటే, సంఘము దినదినము కూడా ఈ లోకంలో ప్రభావితం అవ్వాలంటే, మొట్టమొదటిగా ప్రసంగానికి తగ్గట్టు పని ఎప్పుడైతే ఉంటుందో, ప్రసంగానికి ప్రశంసలు కాకుండా, ప్రసంగానికి మార్కులు కాకుండా, ప్రసంగానికి పబ్లిసిటీ కాకుండా, ప్రసంగానికి పని కావాలి. ప్రసంగానికి పని ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా అనేక నూతనాత్మలు ఆ ప్రసంగానికి తగ్గ పని చూసే వస్తారు మందిరాలకి. ప్రసంగానికి మార్కులు చూసి రారు, ప్రసంగానికి ప్రశంసలు చూసి రారు, ప్రసంగానికి పబ్లిసిటీ వల్ల రారు. కానీ ప్రసంగానికి తగ్గ పని మనలో ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా అన్యులుగా ఉన్నటువంటి వారు నూతన ఆత్మలు అవసరమైతే దేవునికి మనం సువార్త చేయనప్పటికీ కూడా వారంతటి వారే మందిరాలకు వచ్చి కూర్చొని యేసు ప్రభువు నిజమైన రక్షకుడైన వాళ్ళు హృదయంలోకి ఆహ్వానించే అవకాశం అనేది ఉంటుంది. కనుక ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, ప్రసంగాల కన్నా పని చాలా ప్రాముఖ్యము క్రైస్తవ జీవితంలో. మందిరాల్లో ప్రసంగానికన్నా ప్రవక్తన అనేది చాలా అవసరం. కనుక ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. పాస్టర్స్ కూడా జస్ట్ స్మాల్ సజెషన్ ఏంటంటే, we should observe every believer in the church in the spiritual life who are showing in spiritual performance in front of the people. So we should be observe that. సో దేవుడు మాట్లాడుతున్నాడు, మన మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాస యొక్క ప్రవక్తన ఇతరుల ముందు ఏ రకంగా ఉందనేది దేవుడు గమనించమంటున్నాడు. ఆత్మలకు కాపరులుగా నియమించబడ్డ దైవజనులు వాళ్ళ ఆత్మీయ స్థితిలో ఏ రకంగా వ్యక్తుల ముందు బ్రతుకుతున్నారనేది గమనించి వారిని సెటరైట్ చేసి మందిరాల్లో ఆత్మీయ శక్తులుగా వాళ్ళని మార్చేవారుగా దైవజనులు అనేవారు ఉండాలి. కనుక ఎప్పుడు ప్రసంగానికి పవర్ వస్తుందంటే దానికి తగ్గట్టు ప్రవక్తన, దానికి తగ్గట్టు పని ఎప్పుడైతే చేస్తామో దైవజనులుగా ఉన్నటువంటి వారు, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు మందిరంలో ఖచ్చితంగా అనేక నూతనాత్మలు వాటంతటి వాటే మందిరాలకు వచ్చి మోకరించి భాగ్యం అనేది దొరుకుతుంది. కనుక ప్రసంగాల కన్నా ప్రవక్తన పని మనం